నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పసితనంలోనే సూర్యుడిని పండుగ భావించి అమాంతం మింగటానికి ప్రయత్నించినవాడు, ఆ తరువాత ఆ సూర్య భగవానుడి దగ్గరే విద్యను అభ్యసించినవాడు, భీముడు వంటి మహాపరాక్రమవంతుడికి వాయువేగంతో ఆకాశ మార్గాన ప్రయాణించే గరుక్మంతుడికి గర్వభంగం చేసినవాడు హనుమంతుడు. అలాంటి ఆ స్వామి కార్యసిద్ధి హనుమంతుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్న మైసూర్లోని శ్రీ దత్తపీఠమే నేటి మన తీర్థయాత్ర. హనుమంతుడు ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలు కొన్నైతే ఆధునిక కాలంలో ఆ స్వామి వైభవాన్ని చాటే ఆలయాలు మరికొన్ని. అలా నిర్మితమైన హనుమ ఆలయాలలో ఒకటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రం మైసూర్లోని ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక ధామంగా విరాజిల్లుతోంది. 40 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఆశ్రమం ప్రశాంతతకు ప్రతీకగా, ఆహ్లాదానికి ఆనవాలుగా కనిపిస్తూ ఉంటుంది. వీతాఖిల విషయేచ్చం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానం అంజనాభాగ్యం. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఎటు చూసినా పక్షుల కిలకిలా రవాలు, వేదాలు, ఓంకారనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అనేక అందమైన శిల్పాకృతులతో పొదగబడిన ఆలయాలు కనిపిస్తాయి. శ్రీ దత్తాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయం ఈ ఆశ్రమంలో అణువణువున ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ ఉంటాయి. అనునిత్యం భక్తులతో కళకళలాడుతూ బృందావనాన్ని తలపిస్తూ ఉంటాయి. సుగంధాల తోటలా, మకరందపు ఊటలా కనిపించే ఈ ఆశ్రమంలో ఎటునుంచి చూసినా ఎత్తైన హనుమంతుడి శిల్పం కనిపిస్తుంది. ఈ స్వామినే ఆకాశ హనుమాన్ అని పిలుస్తూ ఉంటారు. 70 అడుగుల ఎత్తైన శిల్పం ఇది. ఒక చేత్తో అభయమిస్తూ మరో చేత్తో గదను ధరించి కనిపిస్తూ కనువిందు చేస్తుంటాడు హనుమ. అశోకవనంలో సీతమ్మ వారికి తన నిజస్వరూపాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తాడు. నక్షత్రాల హారాన్ని ధరించడానికి ఎదుగుతున్నాడేమోననే భావన కలిగిస్తూ ఉంటాడు. సాధారణంగా ఎత్తైన వేదికపై హనుమ శిల్పాలను నిలుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ హనుమ ఆలయంపై ఆయన మూర్తిని నిలపడం అరుదైన విషయంగా అనిపిస్తుంది. అందున ఇంతటి భారీ శిల్పాన్ని అమర్చడం ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంపై గల పీఠంపై కిరీటము, నామాలు, దండకడియాలు, ముంజేతి కంకణాలు, కాలి కంకణాలు ధరించిన స్వామి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాడు. తన దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నట్టుగా, అభయాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటాడు. అలాంటి హనుమను చూడగానే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి నమస్కరిస్తూ ఆ స్వామి పాదాల చెంత అంతరంగాన్ని అర్పించాలనిపిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆలయం మిగతా ఆలయాల మాదిరిగా అనిపించదు.
ఈ ఆలయ నిర్మాణ శైలి విభిన్నం, విలక్షణం, వైవిధ్యభరితం. ఆలయం ఎత్తు తక్కువగానే అనిపించినా ఆకృతి పరంగా, అందమైన అల్లికల పరంగా అబ్బురపరుస్తుంది. అందమైన నగీషులతో కనువిందు చేస్తూ విస్మయ వీధుల్లో విహరింపచేస్తుంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. ఈ ఆలయం ముఖద్వారంగా 4 స్తంభాలు కలిగిన ముఖమంటపం కనిపిస్తుంది. స్తంభాలు, ఆ స్తంభాలను కలుపుతూ ఉన్న రాతి అల్లికలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. ఆలయం గోడలు, ఆ గోడలపై నాజూకుగా మలిచిన కళాకృతులు, శిల్పాలు లేకుండానే అందాన్ని తీసుకొచ్చిన ముద్రలు ముచ్చట కొలుపుతాయి. అంతరంగపు అగాధాల్లోని భక్తిభావాలను తట్టిలేపుతాయి. భావాల తరంగాలపై చందనాన్ని చల్లుతూ అనుభూతులతో కలుపుతూ ఉంటాయి. ఆలయం లోపల పుష్పక విమానాన్ని పోలిన మందిరం, ఆ మందిరంలో భూతల కార్యసిద్ధి హనుమంతుడు నల్లని వర్ణంలో కాంతులీనుతూ ఉంటాడు. వేదికపై స్థానక భంగిమలో అభయముద్రలో గదను ధరించి 1000 పున్నమిల వెలుగును వెదజల్లుతున్నట్టుగా కనిపిస్తాడు. స్వామివారి కిరీటంలోని ధగధగల దిశగా పరుగెత్తే చూపులను, ఆయన పాదాల వైపు ఉరకలు వేసే మనసును ఒకేసారి నియంత్రించడం కష్టమవుతుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సజలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి అంటూ అప్రయత్నంగానే చేతులు జోడించడం జరుగుతుంది. సకల భయాలకు దూరంగా స్వామివారి సన్నిధిలో ఉన్నామనే ఆలోచన స్వామి నామస్మరణ దిశగా నడిపిస్తూ వెళుతుంది. ఆంజనేయ అనిలజ హనుమంత ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతాని రంజకపు చేతలు సురలకించవసమా 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 ఆంజనేయ అనిలజ హనుమంత రామావతార సమయంలో దేవతలంతా వానరులుగా, బల్లూకాలుగా జన్మిస్తారు. అప్పుడు వాయుదేవుడి అంశావతారంగా అంజనాదేవి, కేసరి దంపతులకు హనుమంతుడు జన్మిస్తాడు. అజేయుడిగా, చిరంజీవిగా ఆయన బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొందుతాడు. రావణ సంహారం కోసం నారాయణ స్వరూపుడైన శ్రీరాముడి సేవకి గాను రుద్రుడే హనుమంతుడిగా అవతరించాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడిగా జన్మించిన స్వామి కార్యసిద్ధి హనుమగా ఇక్కడి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారి వస్త్రధారణ, ఆభరణాలు, ప్రత్యేకమైన అలంకారాలు చూసి తీరవలసిందే. ఆ స్వామి రూపాన్ని కనుల కుండెల్లో భద్రంగా దాచుకోవలసిందే. అనునిత్యం స్వామివారికి నియమిత వేళల్లో అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు జరుగుతాయి. 5 సంఖ్య అంటే హనుమకు ఎంతో ఇష్టం. అందువలన ఆ స్వామికి 5 సంఖ్యలోనే పండ్లను, తీపి పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. విశేషమైన పర్వదినాల సమయంలో స్వామివారికి ప్రత్యేకమైన అలంకారాలు ఉంటాయి. హనుమంతుడు అంటే గణపతి సచ్చిదానంద స్వామివారికి ఎంతో ప్రీతి. అందువలన విశేషమైన రోజులలో హనుమయ్యకు ప్రీతికరమైన తమలపాకులతోనూ, తులసి దళాలతోనూ, మారేడు దళాలతోనూ, మొల్ల, మల్లి, మందార, పారిజాత, నందివర్ధనాలతోనూ పూజిస్తారు. ఆ దృశ్యాన్ని చూస్తూ పులకరించని మనసు ఉండదు,
పరిమళించని హృదయం ఉండదు. భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుండమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. హనుమ అనేక ప్రదేశాలలో వీరాంజనేయుడుగా, యోగాంజనేయుడుగా, దాసాంజనేయుడుగా, ధ్యానాంజనేయుడుగా ఇలా అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అనేక ముద్రలలో కొలవబడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ స్వామి కార్యసిద్ధి హనుమగా పూజలు, సేవలు అందుకుంటున్నాడు. భక్తులు తలపెట్టిన కార్యాలను సిద్ధింపచేయటానికి తన అనుగ్రహాన్ని మించిన ఆయుధం లేదని చాటుతున్నాడు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. నాయన హనుమ, ఈ కార్యాన్ని నెరవేర్చు సమర్థుడవు నీవే. సరైన ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని తొలగించు అని అశోకవనంలో తన ఎదుట నిలిచిన హనుమతో సీతమ్మ తల్లి అంటుంది. సీతమ్మవారు చెప్పిన ఆ మాటే మంత్రమయ్యింది. కార్యసిద్ధి హనుమయ్య మనసు కరగాలంటే ఈ మాటను మించిన మంత్రం లేదు. అందువల్లనే ఆ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఈ మంత్రం చెప్పాలనేది మహర్షుల మాట. సాధారణంగా జీవితంలో ఎవరైనా కొన్ని ముఖ్యమైన కార్యాలను తలపెడుతూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వలన ఆ కార్యాలు ఆదిలోనే ఆగిపోతూ ఉంటాయి, మరికొన్ని మధ్యలోనే జారిపోతూ ఉంటాయి. ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ముందుకు వెళ్ళవు. అలాంటి సమయాల్లో కార్యసిద్ధి హనుమను తలచుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పవలసి ఉంటుంది. అంకిత భావంతో ఆ స్వామి పాదాల చెంత అంతరంగాన్ని సమర్పించవలసి ఉంటుంది. సీతమ్మవారి జాడను తెలుసుకునే కార్యాన్ని శ్రీరాముడు అప్పగించిన తరువాత హనుమంతుడు ఇక సమయాన్ని వృధా చెయ్యలేదు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసే వరకు ఆయన విశ్రమించలేదు, విరామం తీసుకోలేదు. అంటే ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి ఎంతటి పూనిక ఉండాలనేది హనుమంతుడిని చూస్తే అర్థమవుతుంది. ఆయన అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. సీత జాడను కనుగొనడంలో, రావణుడికి రాముడి హెచ్చరికను చేరవేయడంలో, లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛిల్లినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే విషయంలో తనకు అప్పగించిన కార్యాన్ని హనుమంతుడు అద్భుతంగా నిర్వహించాడు. ఉత్తమమైన కార్యనిర్వాహకుడు ఎలా ఉండాలంటే అందుకు నిలువెత్తు నిదర్శనమైన హనుమంతుణ్ణి చూపించవచ్చు. అంజని సుత హే ఆంజనేయ, అంజని సుత హే ఆంజనేయ, సుగ్రీవ ప్రియ సుగుణధేయ, సుగ్రీవ ప్రియ సుగుణధేయ, రామదాస హరివీర భయంకర, రామదాస హరివీర భయంకర, తవ చరణం భవ భయహరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఆకాశ హనుమాన్, భూతల కార్యసిద్ధి హనుమాన్ను దర్శించుకున్న భక్తులు పాతాళ పంచముఖ హనుమంతుడిని దర్శించుకుంటారు. 5 ముఖాలతో హనుమంతుడు బాలభానుడు మాదిరిగా వెండి తేజస్సును వెదజల్లుతూ ఉంటాడు. స్వామివారి మూర్తి కాస్త చిన్నదిగా, కుదురుగా కనిపించినప్పటికీ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. పంచముఖాలలో హనుమ, నారసింహ, గరుత్మంత, వరాహ, హయగ్రీవ ముఖాలు కనిపిస్తాయి. ఇలా 5 ముఖాలతో 10 చేతులతో వివిధ రకాల శక్తిమంతమైన ఆయుధాలతో హనుమంతుడు కనిపిస్తాడు. పంచముఖాలలో హనుమను ఆరాధించడం వలన ఇష్టసిద్ధి, నరసింహస్వామిని పూజించడం వలన అభీష్టసిద్ధి, గరుత్మంతుడి అనుగ్రహంతో పరాక్రమం, వరాహస్వామి కరుణతో ధనం, హయగ్రీవ స్వామిని ధ్యానించడం వలన జ్ఞానము, జయము చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. పంచముఖ హనుమను మహాశక్తి స్వరూపంగా భావిస్తారు, ఆరాధిస్తారు. 10 చేతులలో కత్తి, డాలు, అంకుశం, గిరి, హలము, సర్పము, పుస్తకము, అమృత కలశము, కోడు, వృక్షము కనిపిస్తాయి. పంచముఖ హనుమను ఆరాధించడం వలన అపజయమనేది దరిచేరదు, అన్నింటా విజయమే లభిస్తుంది.
దుష్టశక్తుల వలన, గ్రహపీడల వలన కలిగే బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. విభీషణుడి కుమారుడైన నీలుడు పంచముఖ హనుమను ఆరాధించి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడనేది ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. విభీషణుడి కుమారుడైన నీలుడు కోరికలను నెరవేర్చే చింతామణిని పొందాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన ఉపాయం చెప్పమని తండ్రిని కోరతాడు. పంచముఖ హనుమ కోసం తపస్సు చేయమని ఆయన సెలవిస్తాడు. అలా పంచముఖ హనుమ కోసం తపస్సు చేసి ఆ స్వామిని మెప్పించి ఆయన చింతామణిని పొందాడట. హనుమ ఎంతటి పరాక్రమవంతుడో అంతటి వినయశీలత కలిగినవాడు. ఎంత గంభీరంగా మాట్లాడగలడో అంతటి సమయస్ఫూర్తిని కలిగినవాడు. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనేది ఆయనకి బాగా తెలుసు. సూర్యుడికి అభిముఖంగా నిలిచి ఆయన రథానితో సమానమైన వేగంతో వెనక్కి వెళుతూ విద్యను అభ్యసించడం ఆయనకే చెల్లింది. 14 లోకాలను జయించిన రావణుడికి ఎదురుగా నిలిచి హెచ్చరించడంలోనే ఆయన పరాక్రమ స్థాయి అర్థమవుతుంది. ప్రతి శనివారం దత్తపీఠాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజున ఆకాశ హనుమాన్కి సంబంధించిన లైటింగ్ షో, లేజర్ షో ఉంటుంది. ఈ షో వీక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. మనసును మరో లోకంలోకి తీసుకుని వెళ్లి వదులుతుంది. ప్రతి శనివారం ఆకాశ హనుమానికి సంబంధించి జరిగే లైటింగ్ షో, లేజర్ షో చూస్తే అదొక అద్భుతమనే అనిపిస్తుంది. ఈ షోలో ఆకాశ హనుమాన్ అనేక రకాల వస్త్రాలతో, వర్ణాలతో, ఆభరణాలతో, తులసిమాలలతో కనిపిస్తాడు. ముఖ్యంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతున్న దృశ్యం, దీపాలతో ఏర్పడే ఆయన రూపం, హృదయాన్ని చీల్చి రాముడిని చూపించడం అద్భుతంగా అనిపిస్తుంది. శిలారూపంలో, శిలావర్ణంలో ఉన్న హనుమంతుడు లైటింగ్ కారణంగా పాలరాతి వర్ణంలోకి, బంగారు వర్ణం, గంధం, నీలం, సింధూర వర్ణంలోకి మారుతూ చేసే విన్యాసాన్ని తిలకించడానికి 2 కళ్ళు సరిపోవనిపిస్తుంది. హనుమ గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించే ఈ లేజర్ షో ఆ స్వామి లీలా విశేషాలను తలచుకునేలా చేస్తుంది. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यम् तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रम् శ్రీరాముడి గురించి చెబుతూ హనుమంతుడి గురించి ప్రస్తావించకపోయినా, హనుమయ్యను గురించి చెబుతున్నప్పుడు రాముడి మనసులో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని గురించి గుర్తు చేసుకోకపోయినా పరిపూర్ణతను పొందలేకపోయినట్టు అనిపిస్తుంది. రాముడితో కలిసి సీతాదేవిని అన్వేషించే సమయంలోనే కాదు, రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోవడానికి రాముడు చేస్తూ వెళ్లిన ప్రతి శివలింగ ప్రతిష్ఠ వెనుక హనుమ ఉన్నాడు. ఆ స్వామి పట్ల హనుమకు గల భక్తికి ఇంతకు మించిన నిదర్శనం లేదు, నిర్వచనమూ లేదు. సీతాదేవితో కలిసి రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన తరువాత హనుమ చేసిన సాయం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఆయనను రాముడు ఆలింగనం చేసుకోవడం చూస్తే హనుమ పట్ల ఆయనకి గల ప్రేమ ఎంతటిదో స్పష్టమవుతుంది. మహాపరాక్రమవంతుడైన తాను రాముడికి దాసుడనని చెప్పుకోవడం హనుమ ఔన్నత్యం. అయినా ఆయనను ఒక సేవకుడిగా ఎప్పుడూ చూడకపోవడం రాముడి గొప్పతనం. విశ్వం ఉన్నంత వరకు రామకథ నిలిచే ఉంటుంది. భక్తుల నోటి వెంట రామకథామృతం వినిపిస్తున్నంత కాలం హనుమ అనుగ్రహం అందుతూనే ఉంటుంది. జలద్వాలఘాతం భ్రమచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాదాద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం. మైసూర్ చేరుకోవడానికి అన్ని ప్రధానమైన నగరాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. మైసూరులో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతున్న గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి తేలికగానే చేరుకోవచ్చు.
అవధూత దత్తపీఠంలోని ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.